అటు ఇటు చేసి గురుకులం బళ్లను ఈ సర్కారు పురాగా పొతం చేసేటట్టే ఉన్నది కానీ ఏడాది సంధి గురుకులం బళ్ళల్లో ఏమైతున్నదో చూస్తూనే ఉన్నారు కదా. ఒక రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, దినామిదే అవస్థ. ప్రతి గురుకులంలో గదే గోస. అంతెందుకొల్లా ఓ దిక్కు గురుకులం తక్లీఫ్ల మీద అసెంబ్లీల చర్చ నడుస్తుండగానే ఇంకో దిక్కు ఇంకో హాస్టల్ల పిల్లలు నరకం అంటే నరకం చూసిండ్రు. అలా చూడండి కావాలంటే. నిజంగా ప్రభుత్వం తప్పే. మన సర్కారు సూషి చూడని తనమే గురుకులం పిల్లలు అవస్థ పడుతున్నారు. అంతెందుకొల్లా నిన్నటికి నిన్న మైబాద్ జిల్లాల ఒక బుజ్జికి 15 మాటల ఎలుకలు కొరికితే కాళ్ళు సచ్చు పడిపోయి దవాఖానలో పడ్డది కదా. ఇగో ఇప్పుడేమో భువనగిరి జిల్లా సర్వేల్ గురుకులం బడి ప్రిన్సిపాల్ చేయబట్టి 8వ తరగతి పిల్లగాడ ఆగమైండు. ఒంటి మీద వేడి వేడి జావ పడ్డది. పాపం చూడుండ్రి ఎంత నరకం చూస్తాండో. మరి ఆ పిల్లగాడు వంట రూముకి ఎందుకు పోయిండు? జావలు నూనెతోని ఏం పని అనిపించొచ్చు. అయితే ఈ గురుకులం హాస్టల్కు కొన్నొద్దుల సంధి పనోళ్ళు చక్కగా అస్తలేరు. అచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అడిగేటోడు ఎవడు అని అనుకుంటా వాళ్ళ ఇష్టారాజ్యం నడిపిస్తారు. బుజారం నాడు వంట చేసేటోళ్ళు రాలేదు. ఇక ప్రిన్సిపాల్ ఏమో ఈ 8వ తరగతి పిలగాంతోని వంట వార్పు కార్యం పెట్టించిండు. అవసరమా? పాపం 8వ తరగతి పిలగానికి ఏమెరక? చదువుకునేందుకు వచ్చిండా, వంటలు చేసేందుకు వచ్చిండా? ఆ ప్రిన్సిపాల్ కు కొంచెమన్న తెలివి ఉండాలనా వద్దా? పాపమా జావ మీద పడే అంతల్నే పిలగాని అమ్మనాయన వచ్చి చౌటుప్పలు దావకనకు పట్టుకపోయిర్రు. ఇక ఆడికెళ్ళి హైదరాబాద్కు తోలుకొచ్చిర్రు. అరే ఏంది అసలు? గురుకులాల మీద ఎందుకింత కచ్చా, ఎందుకింత కోపం? అరే ఎవరి మీదనో కోపం ఈ పిల్లల మీద తీసుడేంది? 9-10 ఏళ్ల కిందట తెలంగాణ గురుకులాలంటే ఎట్లుండే, ఏంది కథ? ఇక ఇప్పుడు గిట్లెందుకైతున్నాయి? ఇప్పటికే 40-50 మంది గురుకులం పిల్లలు పానాలు పోయినాయి. హాస్టల్లో పెట్టే తిండితోని సౌలతులు లేవని రోడ్ల మీదకి వచ్చిర్రు. సార్లు వస్తలేరని ఏడుస్తున్నారు. ఎలుకలు కోరుకుతున్నాయని దవాఖానలో పడ్డరు. అయినా వాళ్ళ మీద కనికరం లేకపోవుడేంది? అరే ఇంత తన్లాడుతుంటే కూడా పట్టించుకోకపోవుడేంది? ఓ దిక్కు గురుకులాల కథ గిట్లుంటుంటే ఇగో ఇంకో దిక్కు అసెంబ్లీలనేమో సర్కారోళ్ళు గొప్పలు చెప్తాండ్రు. ఇక ఇదేంది అని అడిగిన ప్రతిపక్షంలోళ్ళను మాట్లాడనీయకుండా ఎత్తాండ్రు. రోజుకొకటి ఇగో ఈసాంటి అయితుంటే అచ్చే ఏడాది సంధి గురుకులాలలో ఎవరన్నా షరీక్ అవుతారా? గరీబోళ్ళకి చదువు దగ్గర అవుతుందా? చెప్పుండ్రి మీరే.